అనంతపురం నగరంలో వడ్డీ వ్యాపారస్తుల దందాలు అధికంగా పెరిగిపోతున్నాయి. నగరంలో నిర్భయంగా ప్రజల్ని మితిమీరిన వడ్డీలతో పేద మధ్యతరగతి కుటుంబాలను ఆర్థికంగా దోచుకుంటూ వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. ఈ అక్రమ వ్యాపారాలను నియంత్రించడంలో పాలక వ్యవస్థ పూర్తిగా విఫలమైందన్నారు. అధిక వడ్డీ దందాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించాలన్నారు. అక్రమ వడ్డీ వ్యాపారులపై కేసులు నమోదు చేసి కఠిన శిక్షలు విధించాలని పుట్లూరు ప్రభాకర్ డిమాండ్ చేశారు. తరపున వారికి విన్నవించుకుంటారు. ఎందుకంటే ప్రజలు 15-20 వేలల్లోనే వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాలా, ఇక్కడ వడ్డీలు కట్టుకోవాలా, మినిమం లేకోకుండా అధిక వడ్డీలతో రౌడీలు చేస్తున్నారు. ప్రభుత్వము, పోలీసు వారు చూసి చూడనట్లుగా పోతున్నారు. ఇది నిర్లక్ష్యం వహిస్తే కొన్ని కుటుంబాలు, వేల కుటుంబాలు మనము ఇలాంటి ఆత్మహత్యలకు పాల్పడాల్సిందే. ముఖ్యంగా మన ఎస్పీ ఆఫీస్ దగ్గర కానీ ఇలాంటి పెట్రోల్ పోసుకొని వారు కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. ఎప్పుడైతే పోలీసు వారు ప్రత్యేక వాళ్ళ కుటుంబాలకు ఎక్కడైతే వడ్డీల మీద ఫోకస్ చేస్తున్నారో వారిని కఠినంగా చర్యలు తీసుకోలేకపోతే ఇలాంటి ఘటనలు రోజుకి ఎక్కువ జరిగే పరిస్థితి ఉంది. ప్రజలకు ప్రభుత్వం కానీ ఒక పోలీసు అధికారులు కానీ అనుకుంటే ఏదైనా చేయగలరు. నిర్లక్ష్యం వైఖరి మీరు చేసినట్లయితే ఇలాంటి కుటుంబాల్లో రోడ్డున పడే పరిస్థితి ఉంది. కానీ ఇలాంటి వారికి కొత్త చట్టాలు ఏదైనా ఉంటే మీరు ప్రభుత్వం తరఫున తెచ్చి ఒక అధికారం ప్రభుత్వాలు తీసుకొస్తే బాగుంటుందని ఒక పుట్లూరు ప్రభాకర్ మీకు విన్నవించుకుంటున్నాడు. పోలీసు వారు ఇలాంటివి తీసుకొని వచ్చి వారికి గట్టిగా వాళ్ళకి బుద్ధి చెప్పడం జరిగింది. నెక్స్ట్ కానీ మీరు డిపార్ట్మెంట్ దీని మీద పూర్తిగా యాక్షన్ తీసుకొని ప్రతి ఒక్క ఇదే వడ్డీల వ్యాపారం కొన్ని నగరాల్లో, అనంతపురం నగరాల్లో ఇదే వ్యాపారంగా వాళ్ళకి ఏది పని అంటూ ఉండదు. ఇదే పెద్ద వ్యాపారంగా పుట్టించుకొని అవసరమైతే ఎక్కడ పడితే అక్కడ వారితో డబ్బు వసూలు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇలాంటివి జరగకూడదంటే కనీసం పోలీసుతో అనుకుంటే మీరు ఏదైనా చేయగలరు. మాకు ఆ నమ్మకం ఉంది. ప్రభుత్వంతో అంత ఇంత నమ్మకం. ఇలాంటి వారు చేస్తే ఇంకా ప్రభుత్వం మీద ఆ ఒక డిపార్ట్మెంట్ మీద నమ్మకం వస్తుందని మేము తెలియజేయడం జరుగుతుంది. వడ్డీ వ్యాపారస్తుల పైన పూర్తిగా చట్టాలు తీసుకొని